మనకి భయం వేసినా, మనకి సమస్య వచ్చినా, మనకి దారి కనిపించకపోయినా మనం ముందుగా ఎవరిని తలుచుకుంటాం? మన హనుమంతుడినే కదా. ఆంజనేయ స్వామి నాకు ధైర్యం ఇవ్వు అని అడుగుతాం. కానీ మనకి ధైర్యం ఇచ్చే ఆ మహావీరుడు ఒకసారి తన జీవితంలో ఇక నా ప్రభువుకి నేను ఏ సహాయం చేయలేను, ఇంకా బ్రతకడం దేనికి అని తీవ్ర నిరాశలో పడ్డారని మీకు తెలుసా? అవును, లంకలో సీతమ్మను వెతుకుతూ హనుమంతుడు ఒక క్షణం నిరాశకు చెందారు. అలా ఎందుకు హనుమంతుడు అనుకున్నారు? ఎందుకు అంతటి మహావీరుడు ఒక క్షణం నిరాశకు చెందారు? మళ్ళీ ఆయన ఎలా ధైర్యానికి ప్రతీక అయ్యారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. హనుమంతుడు లంకలో ప్రతి చోట వెతికారు. బంగారు మందిరాలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలతో అలంకరించిన రాజభవనాలు అన్ని చోట్ల వెతికారు. కానీ ఒక్క సీతమ్మ మాత్రం కనిపించలేదు. లంకలో ఉండే ప్రతి ఇంట్లో వెతికారు, ఒక్క అంగుళం కూడా వదలలేదు. అప్పుడు ఆయన గుండెల్లో మొదటిసారి బాధ మొదలైంది. ఎంత వెతికినా సీతమ్మ కనబడలేదు. అతను తనలో ఆలోచించారు, నేను ఎంతో మంది స్త్రీలను చూశాను కదా, వారిని చూసినందుకు నా ధర్మానికి ఏమైనా లోపం వచ్చిందేమో అని అనుకున్నారు. కానీ వెంటనే తన మనసును పరిశీలించారు. లేదు, నేను ఎలాంటి వికారంతో చూడలేదు. నా ఉద్దేశం పవిత్రం. నేను సీతమ్మ కోసం మాత్రమే వెతికాను అని అనుకుంటూ ముందుకు సాగారు. అప్పుడు హనుమకి ఒక అత్యంత బాధాకరమైన ఆలోచన వచ్చింది. నేను ఖాళీ చేతులతో తిరిగి వెళ్తే వానరులు అడుగుతారు, సీతమ్మ జాడ దొరికిందా అని. నేను తెలియదు అంటే సుగ్రీవుడు బాధతో కృంగిపోతారు. రాముడు సీతమ్మ లేకపోతే బ్రతకలేరు. లక్ష్మణుడు రాముడు లేకపోతే ఉండలేరు. అయోధ్య అంతా శోకంలో మునిగిపోతుంది. ఒక్క వార్త వల్ల ఇంతమంది బాధపడతారని ఆలోచిస్తారు. ఆ క్షణంలో హనుమంతుడి హృదయం బరువు అయిపోతుంది. మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. నేను ఫెయిల్ అయితే నన్ను నమ్మిన వాళ్ళు ఏమైపోతారు, ఇలా ఆలోచించి మనం అక్కడే ఆగిపోతాం. కానీ హనుమంతుడు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి దాన్ని సాల్వ్ చేశారు. హనుమంతుడి మనసులో ఎన్నో ఊహలు వచ్చాయి. బహుశా రావణుడు సీతమ్మను తీసుకువస్తున్నప్పుడు సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుందా? కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేసి ఉంటారా? కాదు, రావణుడు తీసుకువచ్చిన స్త్రీని రాక్షసులు ఎందుకు తింటారు? రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడు అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడిని రాముడి పాదాల దగ్గర పడేస్తాను. మళ్ళీ కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం దేనికి అని అనుకుంటాడు హనుమ. అందుకే ఇక నేను తిరిగి వెళ్ళను. సీతమ్మ జాడ కనిపించేంత వరకు వెతుకుతూ ఉంటాను. లేదంటే అగ్నిలో శరీరాన్ని త్యాగం చేస్తాను, లేదంటే సముద్రంలో మునిగిపోతాను. కానీ ఆయన వెంటనే ఆత్మహత్య చాలా పాపం. నేను మళ్ళీ ఉత్సాహం తెచ్చుకొని లంక మొత్తం గాలిస్తాను. నా సీతమ్మ కనిపించేంత వరకు వెతుకుతాను. అలా హనుమంతుడు మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తారు. ఎదురుగా అశోకవనం కనపడుతుంది. అప్పుడు ఆయన ఒక ధనస్సు నుండి విడిచిన బాణంలా ముందుకు వెళ్లి అశోకవనంలో దిగారు. అశోకవనం చెట్లపై నుంచి దూకుతూ వెతికారు. ఒక భారీ ప్రసాదం, 1000 స్తంభాలతో దాని పక్కన ఉన్న శింషుపా వృక్షం. ఆ చెట్టుపై ఎక్కి కిందికి చూశారు. రాక్షస స్త్రీల మధ్యలో మట్టి పట్టిన బట్టతో ఉపవాసంతో క్షీణించి కన్నీళ్లు కారుస్తూ వేడి నిట్టూర్పులు వీడుస్తూ శుక్లపక్షంలో మొదటి చంద్రరేఖలా పొగలు కప్పబడిన అగ్ని జ్వాలలా అదే సీతమ్మ. హనుమంతుడి కళ్ళల్లో ఆనందం, హృదయంలో ఆశ. కార్యం సాధించిందని ఆనందంతో ఎగిరారు హనుమాన్. మనకి భయం వచ్చినప్పుడు మనం హనుమంతుడిని తలుచుకుంటాం. కానీ ఒకప్పుడు హనుమంతుడికి కూడా భయం వచ్చింది. తేడా ఏంటో తెలుసా? ఆయన ఆ భయానికి లొంగలేదు, నిరాశను జయించారు. తను చేసే కార్యం రామకార్యమని తనకి తెలుసు. ధర్మవంతమైన కార్యానికి ఆ ప్రకృతి తానే సహాయం చేస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా ధర్మంగా కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ హనుమంతుడు మనలో ఎప్పుడూ ఉంటారు. తనని మనం బయట చూడకూడదు, మన లోపలే ఉంటారు హనుమాన్. అందుకనే మనం ఎప్పుడు మనంతటికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎప్పుడు ఓడిపోతామని కృంగిపోకూడదు. ఇలాంటి మన హిస్టరీ నుంచి ఇన్స్పైర్ అవ్వడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హనుమాన్.